ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు విష్ణుమూర్తి తలక శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది శ్రీ మహావిష్ణువుని వర్ణిస్తూ రోజు ప్రార్థనలో ఉచ్చరించే శ్లోకం. ఇప్పుడు దీని తెలుగు భావం చెప్పుకుందాం. శాంతాకారం శాంతియుతమైన రూపాన్ని కలవాడిని, భుజగ శయనం పాము పైన అనగా ఆదిశేషుని పైన శయనించువాడిని, పద్మనాభం నాభిలో నుండి కమలాన్ని ఉద్భవింపజేసేవాడిని, ఆ కమలంలో బ్రహ్మ ఉద్భవిస్తాడు, సురేశం దేవతల అధిపతిని, విశ్వాధారం సర్వ విశ్వానికి ఆధారంగా ఉన్నవాడిని, గగన సదృశం ఆకాశం లాంటి అపారమైన స్వభావమును కలిగిన వాడిని, మేఘవర్ణం మేఘం లాంటి నీలవర్ణం కలవాడిని, శుభాంగం మంగళకరమైన అవయవాలు కలవాడిని, లక్ష్మీకాంతం శ్రీ లక్ష్మీదేవి భర్త అయిన వాడిని, తామర పుష్పం లాంటి కళ్ళు గలవాడిని, యోగి హృద్యాన గమ్యం యోగులు ధ్యానంలో చేసే దేవుణ్ణి, వందే నేను వందనం చేస్తున్నాను, విష్ణుమూర్తిని, భవ భయహరం జనన మరణ భయాలను తొలగించేవాడిని, సర్వలోకైకనాథం అన్ని లోకాలకు ఏకైక నాయకుణ్ణి. అనగా శాంతియుతమైన స్వరూపాన్ని కలిగి ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకున్న, తన నాభిలో నుండి కమలాన్ని ఉద్భవించేసిన మరియు దేవతల అధిపతి అయిన పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు ఈ విశ్వానికి ఆధారముగా ఉండి ఆకాశం లాంటి అపారమైన స్వభావాన్ని కలిగి మేఘం లాంటి నీలవర్ణంతో శుభమైన అవయవాలతో ప్రకాశించేవాడు. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వామిగా తామర పువ్వు లాంటి కన్నులతో యోగులు ధ్యానించగలిగే పరమాత్మగా నీవు భవము అనగా జనన మరణ భయములను తొలగించేవాడివి. అటువంటి సర్వలోకాల అధిపతివైన నిన్ను నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూట చదివినట్టయితే మనకి శాంతం, భయం లేని స్థితి, భక్తి, భావబంధ విమోచన కలుగుతాయి. ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః.